లేజర్ హెయిర్ రిడక్షన్ అనే పద్ధతి ద్వారా మీ ఛాతీ మీద వెంట్రుకలు, మగవాళ్ళల్లో ఛాతీ మీద వెంట్రుకల్ని మనం అవాయిడ్ చేయొచ్చు. చాలా వరకు కూడా రెడ్యూస్ చేసేయచ్చు. కంప్లీట్ రిమూవల్ అనే పదాన్ని మనం వాడలేము, రిడక్షన్ అని చెప్పగలం. ఎందుకంటే న్యాచురల్గానే వాళ్ళలో టెస్టోస్టెరాన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ హార్మోన్ యాక్టివిటీ వల్ల బాగా దళసరిగా హెయిర్ వస్తూ ఉంటాయి. సో ఎక్సెస్గా అన్వాంటెడ్గా కొత్తగా వచ్చిన హెయిర్ని ఈజీగా లేజర్ హెయిర్ రిడక్షన్ ద్వారా మనం తగ్గించవచ్చు. కానీ న్యాచురల్ ప్రాసెస్లో మగవాళ్ళకి మామూలుగానే దళసరిగా ఉండే ఈ చెస్ట్ హెయిర్ని తగ్గించాలంటే కొన్ని ఎక్కువ సెషన్స్ పడతాయి, ఇంపాసిబుల్ అయితే కాదు. ఇప్పుడు జిమ్ గోయింగ్ వాళ్ళు, ఛాంపియన్షిప్స్, ఈ 6 ప్యాక్స్ లేదా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ ఇలాంటి వాటికి వెళ్ళే వాళ్ళకి ఛాతీ మీద ఎక్కడ హెయిర్, బాడీ మీద ఎక్కడ హెయిర్ లేకుండా వెళ్ళాలి. సో అటువంటి వారు లేజర్ హెయిర్ రిడక్షన్స్కి వస్తూ ఉంటారండి. ఇందులో మనకి 700 నుంచి 1400 నానోమీటర్స్ వేవ్ లెంత్ లేజర్స్ వాడి హెయిర్ని లోపల ఉన్న మెలనోసైట్ని రెడ్యూస్ చేయడం ద్వారా హెయిర్ రిడక్షన్ని చేయవచ్చు. సో ముందు హెయిర్ కలర్ మారుతుంది, తర్వాత సన్నగా పల్సగా రావడం అవుతుంది. తర్వాత కనీసం 7 నుంచి 8 సెషన్స్లో చాలా మార్పుని తీసుకురావచ్చు. కాకపోతే లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది కొంచెం సంవత్సరానికి ఒకసారో 2 ఏళ్ళకి ఒకసారో మళ్ళీ టచ్అప్ సెషన్స్ అవసరం అవుతాయి. సో బికాస్ దిస్ ఈజ్ సో న్యాచురల్ అండ్ హార్మోనల్, ఇట్ టేక్స్ టైమ్, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఇంపాసిబుల్ విషయం అయితే కాదు. ఖచ్చితంగా లేజర్ హెయిర్ రిడక్షన్ ద్వారా ఛాతీ మీద హెయిర్, గెడ్డం కూడా కొంతమందికి ఈ బుగ్గల పై దాకా వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి వారు కూడా చిజిల్డ్ లుక్ అంటారు, నాకు ఇలా షేప్ కావాలి గడ్డం అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా చేయవచ్చు. బాడీ మీద హెయిర్ లేకుండా లేజర్ హెయిర్ రిడక్షన్ చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ క్రీమ్స్, రెగ్యులర్గా హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఇలాంటివి అయితే వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. లేజర్స్, వ్యాక్సింగ్ ఇటువంటి వాటికి, ఎందుకంటే స్కిన్ అండర్లయింగ్ రూట్స్ మనం అప్పటికప్పుడు ష్రింక్ చేయలేకపోయినా హెయిర్ని అయితే తీసేయగలం, కానీ రూట్ లెవెల్లో మనం మార్పులు తేలేము. కనుక లేజర్ అయితే కనుక రూట్ లెవెల్ నుంచి యాక్షన్ చూపిస్తుంది కనుక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఈ క్రీమ్స్ ఇలాంటివి అంటే వారం వారం అదే పనిలో ఉండాల్సి వస్తుంది. షేవింగ్ చేసినా అంతే, షేవ్ చేశాక మళ్ళీ వ్యాక్సింగ్ చేసినా అంతే. సో ఇవన్నీ టెంపరరీ ప్రొసీజర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ క్రీమ్స్, ఆయింట్మెంట్స్, హెయిర్ రిమూవల్ క్రీమ్స్ లాంటివి చర్మాన్ని నలుపుగా మార్చేసే అవకాశం కలిగేలా చేస్తాయి. కనుక వాటి జోలికి వెళ్లకుండా కాస్మెటిక్ క్లినిక్స్లో హెయిర్ రిడక్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఉందనేది ఛాతీ మీద హెయిర్ వద్దనుకునే వాళ్ళు గుర్తించాలి.